కొంతమందికి నేను చచ్చిపోతా అదొక దయ్యం. బ్రతకాలి, బ్రతికించాలన్నది దేవుని మనసు, సావాలి, సంపాలి అన్నది సైతాన్ గడ మనసు. ఆ కోరిక మీలోకి వస్తుంటే జయించండి యేసునామంలో. కొంతమంది ఇంత ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతే చాలు చచ్చిపోతాను. అక్కడ పెద్ద ఇంటర్వ్యూ ఉంది, జాగ్రత్త, నరకంలో. అక్కడ ఫెయిల్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంత పెళ్ళి ఏమైనా క్యాన్సిల్ అయితే చాలు ఇంకెందుకో చచ్చిపోతాను. 10th క్లాస్ ఫెయిల్ అయితే చచ్చిపోతాను. వాళ్ళు ఎవరైనా తిడితే చచ్చిపోతాను. ఆ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు చచ్చిపోతాను. ఈ అమ్మాయి ప్రేమించట్లేదు చచ్చిపోతాను. చచ్చిపోవడానికి ఇవ్వలేదు నీకు జీవితాన్ని, బ్రతకడానికి ఇచ్చాడు దేవుడు. బ్రతికించు అనేకుల్ని. నీ ద్వారా దేవుడు అనేక మందిని బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు తెలుసా? నీ జీవితం అంత విలువైందో నీకు తెలుసా? చెల్లమ్మ, తమ్ముడు, ఎవడో వేస్ట్ ఫెలో గురించి నీ జీవితాన్ని వదులుకుంటావా? ఏదో చిన్న సమస్యలు కలిగితే నీ జీవితాన్ని వదులుకుంటావా? నో, నీకు నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు. జాగ్రత్త. నీకు ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు శ్రమ కలిగినా, ఎప్పుడు ఒంటరిగా నీకు అనిపించినా, ఎప్పుడు కృంగిపోయినా, ఎప్పుడు శోధనలో ఉన్నానని నీకు అనిపించినా, ఎప్పుడు నాకెవరూ లేరని నీకు అనిపించినా, నీకు ఒకళ్ళు ఉన్నారని ఎప్పుడు మర్చిపోకు. అదే నీ ప్రియ ప్రభు. వచ్చేయి, వాక్యం దగ్గరికి వచ్చేయి.